ఫోర్స్ఫుల్గా మీరు బిల్డర్ అయ్యారు. 2012-13లో ఫోర్స్డ్గా దాంట్లోకి వచ్చేసాను. సో ఇంకా అట్లా దాన్ని కంప్లీట్ చేసి 2015లో అందరికీ అది 90 ఫ్లాట్స్ అండి అది. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 15 to 17 వాజ్ ద ట్రాన్సిషన్ టైం. ఇక చేశాను కదా, సో వై కాంట్ ఐ గో దేర్. అక్కడ ఆపర్చునిటీస్ బాగున్నాయి అండ్ బాగా అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఒక కొంచెం ఆర్గనైజ్ చేసుకొని వెళ్తే అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉండే పాసిబిలిటీ ఉంది అనే ఒక ఆలోచనతో అట్లా మంచి పొజిషన్ వదిలేసుకొని దీనికి వచ్చానండి. మీరేమో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, బోర్డ్ రూమ్స్, ఫైనాన్షియల్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ అండి. సో అక్కడంతా మీకు ప్రాపర్గా ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. బట్ వేరే రియల్ ఎస్టేట్ సెక్టర్కి వచ్చేసరికి ఇక్కడ అంతా అన్ఆర్గనైజ్ సెక్టర్, అన్సర్టినిటీ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మీరు ఎట్లా కోపప్ అయ్యారు, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు? నేను ఇనిషియల్గా బయటకు వచ్చేటప్పుడు ఇంత అన్ఆర్గనైజ్డ్గా ఉంటుందని అనుకోలేదండి. ఓకే. అక్కడ ఒకటే కదా, మంచి స్టాఫ్ని హైర్ చేసుకుంటే ప్రాసెస్ అంతా సెట్ అయిపోద్ది అని అనుకొని వచ్చాను. బట్ ఇక్కడ స్టాఫ్ని హైర్ చేయటమే బిగ్ ఛాలెంజ్. అండ్ ఆ ట్రైన్డ్ స్టాఫ్, ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ది థింగ్స్ లేవు. అండ్ ఏదన్నా ఒక పని చేసుకోవడానికి బయటకు వెళ్తే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే, లేకపోతే పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది కూడా పెద్ద కన్ఫ్యూజింగ్గా, ఒక సెట్ ప్రాసెస్ లేదు. సో ఇవన్నీ అర్థం చేసుకొని నన్ను నేను మార్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయిందండి బ్రెయిన్.